దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి, నేర్చుకొని మార్చుకోవడానికి ప్రకృతిలో అనేక వాటిని మనకు మాదిరికరంగా ఉంచాడు. అటు వాటిలో కొన్ని జీవుల గురించి మనం తెలుసుకుందాం, వాటి గురించి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మొదటిగా గమనించండి, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి జీవి దోమ. మనందరికీ తెలుసు. దీని జీవిత క్రమము మనం గమనించినప్పుడు ఇది ఒకరిని కుట్టి మరొకరిని కుట్టడం ద్వారా ఒకరిలో ఉన్నటువంటి వైరస్, అనారోగ్య సంబంధమైనటువంటి వైరస్ మరొకరికి చేర్చివేస్తుంది. అలాగే చేర్చివేయడం బట్టి అనేక మంది మరణిస్తున్నారు, చనిపోతున్నారు. వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు కూడా చాలామంది మనుషుల్లో ఇలాంటి దోమలో ఉన్నటువంటి లాంటి లక్షణాలు కలిగి ఈరోజు అనేక మంది ప్రవర్తిస్తూ ఉన్నారు. వీటిని సైన్స్ ప్రకారంగా దోమలు ఏమంటారంటే క్రిమివాహకాలు అని అంటారు. ఈరోజు కూడా మనుషులు కూడా ఒక క్రిమివాహకాలుగా జీవిస్తున్నారు, నడుచుకుంటున్నారు. చెడుని వ్యాప్తి చేస్తూ ఒకరి మీద ఒకరు చెడుగా మాట్లాడుకున్నటివి విన్నాటివి 10 మందికి చేరవేస్తూ ఈరోజు చెడు వాహకాలుగా చాలామంది జీవిస్తూ ఉన్నారు. అది వారికి సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కానీ ఇలాగ ఒకరి మీద ఒకరు చెడు ప్రభావాన్ని, చెడు యొక్క విషయాన్ని వ్యాప్తి చెందించడం ద్వారా బంధుత్వాలు దెబ్బతింటున్నాయి, స్నేహాలు దెబ్బతింటున్నాయి. కలిసి సంతోషంగా, సమాధానంగా ఉండాల్సినటువంటి మనుషులు విడిపోతూ ద్వేషాలు కలిగి, కక్షలు కలిగి కొట్టుకొని చనిపోతూ ఉన్నారు. దానికి కారణము చెడుని వ్యాప్తి చేసే వ్యక్తే కదా. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది ఏంటంటే, మీరు మంచిని వ్యాప్తి చెందించండి. మీకు ఒక వ్యక్తిని గురించి మంచి తెలిస్తే అది 10 మందికి చెప్పండి, అది మంచిది. ఒకవేళ ఆ వ్యక్తి గురించి చెడు నీకు తెలిస్తే దేవుడు పాదాల సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆ యొక్క బిడ్డ మారు మనసు కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు కోరిక కూడా ఏంటంటే, ముసలమ్మ ముచ్చట్లు మాని మంచిని వ్యాప్తి చేసే బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు కృప దేవుడు దయచేయనుగాక. మన మధ్యలో రోజు ఈ దోమలు కనబడుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడల్లా కూడా మనము ఇలాంటి లక్షణం కలిగి ఉండకూడదు అని గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆమేన్.